Hello everyone, welcome to Coundinya IAS Academy. Myself Aman Adimani, faculty for Arithmetic, Pure Maths and Reasoning. So I'm here to discuss about some beautiful points with you. మా కౌండిన్య ఐఏఎస్ అకాడమీ అనేది దాని పర్పస్ ఏంటి అంటే పేద విద్యార్థులు ఓకే ఆర్థికంగా భారం మోయలేని విద్యార్థులందరికీ కూడా సాయం చేయాలి. ఎస్పెషల్లీ ఎస్పెషల్లీ వాళ్ళు గవర్నమెంట్ జాబ్ ప్రొవైడ్ చేయడం ద్వారా గవర్నమెంట్ జాబ్ ప్రొవైడ్ చేయడం అంటే వాళ్ళేదో మీకు ఇస్తారని కాదు. ఓకే మీ చేత గవర్నమెంట్ జాబ్ సాధించే విధంగా ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా మిమ్మల్ని అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్ళడమే టార్గెట్. సో దీనికోసం ఓకే మన గుంటూరు పక్కనే ఉన్న పెదకాకాని పక్కన ఉన్న ఓకే వెనిగండ్లలో సో కౌండిన్య ఐఏఎస్ అకాడమీ ప్రారంభించడం జరిగింది. దీంట్లో బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వేస్ అండ్ ఆల్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి హెల్ప్ అయ్యే విధంగా కోర్సెస్ డిజైన్ చేయడం జరిగింది. సో 7,200 రూపాయలకి మాత్రమే ఫుల్ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడే హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది, గర్ల్స్కి అయితే విదిన్ క్యాంపస్ ఉంటుంది, బాయ్స్కి అయితేనేమో వెనిగండ్ల విలేజ్లో రూమ్ తీసుకోవడం ఎట్సెట్రా ఎట్సెట్రా. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు ఏదైనా కావాలి అంటే ఓకే ఫర్దర్ సైడ్స్ అన్ని చోట్ల కూడా మన కౌండిన్య ఐఏఎస్ అకాడమీ చైర్మన్ గారు ఓకే ఫౌండర్ కమ్ చైర్మన్ గారు ఈవి నారాయణ సార్ నెంబర్ ఇచ్చాను. ఓకే ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ సార్ చెప్పగలుగుతారు. ఇంకా చెప్పంటే నాకన్నా చాలా బెటర్గా చెప్పగలుగుతారు. అండ్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ కౌండిన్య ఐఏఎస్ అకాడమీ అండ్ వాట్ ఈస్ ద మోటో ఆఫ్ ఇట్. ఓకే ఆల్రెడీ మన దగ్గర జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఓకే వాళ్ళ గురించి డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే సో ఇట్స్ ద బెస్ట్ ప్లేస్. ఆ అంబియన్స్ కావచ్చు, ఆ టీచింగ్ కావచ్చు, ఆ హ్యాండ్అవుట్స్ కావచ్చు, లేకపోతే ఆ ఆన్లైన్ టెస్ట్లు కావచ్చు, ఆఫ్లైన్ టెస్ట్లు కావచ్చు, వాట్ నాట్. ఒక కార్పొరేట్ ఆర్గనైజేషన్ 25,000 రూపాయలు తీసుకొని మీ దగ్గర ఏ కోచింగ్ అయితే ఇస్తుందో అదే కోచింగ్ ని 7,200 రూపాయలకి అతి తక్కువ ఫీజు తోటి ఓకే సో లిమిటెడ్ సీట్స్ తోటి మనకి కౌండిన్య ఐఏఎస్ అకాడమీ అయితే మీకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ మై డియర్ పర్సనల్స్. ఈ రోజు శాంపుల్ గా సార్ మీరు అంత చెప్తున్నారు, అంత తక్కువ ఫీజు అంటే మరి క్వాలిటీ ఇస్తారా ఎవరైనా మీకు కొంతమంది డౌట్ ఉంటుంది కదా. ఓకే సో మీకు కొంచెం టేస్ట్ చూపిద్దాం మన క్వాలిటీ ఎలా ఉంటుంది మన కౌండిన్య ఐఏఎస్ అకాడమీ అనే పర్పస్ లో అర్థమెటిక్ లో డిఫరెంట్ టాపిక్స్ వచ్చి ఒకటి అలా క్వశ్చన్ తీసుకొని చెప్పడం జరుగుతుంది మై డియర్ పర్సనల్స్. లెట్స్ సీ ద క్వశ్చన్స్ వన్ బై వన్. A's income is 25% more than B and B's income is 20% more than C. C's income is what percent more or less than A? ఓకే జాగ్రత్త చేయండమ్మా. ఓకే ఏ ఇన్కమ్ అంటమ్మా బి కంటే 25% మోర్ అంటమ్మా, బి ఇన్కమ్ ఏమో సి కంటే 20% మోర్ అంటమ్మా. అయితే సి ఇన్కమ్ అనేది ఏ కంటే ఎంత శాతం ఎక్కువ లేదా తక్కువ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ 3 క్యారెక్టర్స్ ఉన్నప్పుడు చాలా మంది డౌట్ వస్తుంది, సార్ ఎక్కడ మొదలు పెట్టాలి, ఏతో మొదలు పెట్టాలా, బితో మొదలు పెట్టాలా, సితో మొదలు పెట్టాలా. ఓకే అది మనం డిసైడ్ చేయకూడదు. దీంట్లో జనరల్గా 2 మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 2 మోడల్స్ని ఫర్దర్గా డివైడ్ చేస్తే ఇంకో 2 సబ్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సరే మనం అది పక్కన పెట్టి ప్రస్తుతానికి ఈ క్వశ్చన్తో స్టిక్ అని అవుతుంది. మరి ఏబిసి ముగ్గురు కదా, ఏ ఇన్కమ్ కావాలంటే బి కావాలి అంటే బితో మొదలు పెట్టాలి. మరి బి ఇన్కమ్ కావాలంటే సి తెలియాలి అంటే సితో మొదలు పెట్టాలి. అంటే సి నుంచి బి, బి నుంచి ఏకి వెళ్ళాలి. అంటే మొట్టమొదటి ఎక్కడ మొదలు పెట్టాలమ్మా సితో మొదలు పెట్టాలి. అంటే సి ఇన్కమ్ ఎంత 100. ఎందుకన్నాడు పర్సెంట్ 100కి ఎంత అనేది క్వశ్చన్ కాబట్టి 100 అనుకుంటా. ఇప్పుడు బి కావాలనుకోమ్మా. ఓకే బి అనేవాడు సి కంటే 20% మోరేగా అంటే 120. సో వాట్ అబౌట్ ఏ అనేవాడు బి కంటే 25% ఎక్కువ. 25% ఎక్కువ అంటే కానీ మళ్ళీ మన 145 కూడా రాస్తారమ్మా, కొంతమంది అలా రాయకూడదు. 25% ఎక్కువ. ఓకే అంటే 25/100 ఇంటూ 120 ఎక్కువ. అదే క్లాస్లో అయితే చూసి చెప్పడం అనేది చెప్తామమ్మా. ఓకే 60, 30 అని తోటి. ఓకే ప్రస్తుతానికి మామూలు నేర్చుకుందాం. 25 1 25 4తో క్యాన్సిల్ చేస్తే 30 ఎక్కువ అంటే ఏ ఎంత అంటే 150. C's income is what percent more or less than A? మా ఏతో కంపేర్ చేస్తే C లెస్ కదా. ఓకే లెస్ పర్సెంటేజ్. ఎంత లెస్ అమ్మా ఒకసారి జాగ్రత్త చేస్తే వీడు 100 వాట్ 150 అంటే 50 లెస్. ఏ అంటే ఏతో కంపేర్ చేయమన్నాడు కాబట్టి 150 ఇంటూ 100. సో సార్ ఇక్కడ మేము 0 కొట్టేస్తాం సార్ 5 కొట్టేస్తాం అంటే మాత్రం దొలిదిరిపోతుంది. 0 వరకు కొట్టేయడానికి ఓకే కానీ 5 కొట్టేయడానికి లేవు. ఓకే ఆ పంచాయతీలు లేవు. 5 1s 5 3s 100/3 సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుందమ్మా 33.33%. అంటే ఆన్సర్ అమ్మా సి ఇస్ ద ఆన్సర్. మరి చాలా సార్లు వాట్ వి సే బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి రైల్వే ఎగ్జామ్స్ ఇచ్చిన క్వశ్చన్ రీసెంట్ గా కరెక్ట్ చెప్పాలంటే మనకి సివిల్ సర్వీసెస్ 25 ఐ థింక్ 24 మోస్ట్ 25 దాంట్లో కూడా ఇచ్చిన క్వశ్చన్ అమ్మా ఇది. ఓకే సో చాలా లెంగ్తీగా చాలా షార్ట్ అంటే చాలా షార్ట్. సరే ఇక్కడ 25% 20% కాకుండా కాంప్లెక్స్ ఇస్తే 37.5% సపోజ్ 27.27% లాంటివి ఇస్తే ఏం చేయాలి అనేది కావాలి అంటే మన కౌండిన్య ఐఏఎస్ అకాడమీకి వస్తే క్లాస్ రూమ్ లో అవన్నీ నేర్పించేస్తాం. ఓకే దాని మళ్ళీ సెపరేట్ కూడా ఏం అవసరం లేదు. ఓకే సో మీకు ఫుల్ డీటెయిల్స్ అన్ని కావాలంటే reach the Kauninya IAS Academy, you will get everything. Let's see the next beautiful question.
A is 4 times more efficient than B. They together can complete a piece of work in 20 days. In how many days A alone can complete it? చాలా మంది స్టూడెంట్స్ కి కొత్త గొప్ప ప్రిపరేషన్ వాళ్ళందరూ అనుకుంటారంటే సార్ ఇది చాలా ఈజీ క్వశ్చన్ మీరు ఏదో ఓ అనుకుంటున్నారు. వాళ్ళు చేసిన తప్పేంటి కూడా చెప్తాను చూడమ్మా. ఏ ఈజ్ 4 times మోర్ ఎఫిషియెంట్ దాని మీద కానీ ఏ ఈజ్ ఈక్వల్ టు 4B రాస్తాడు. వెంటనే పప్పులో కాలేసినట్టే. జాగ్రత్త చేయవాడు 4 times ఎఫిషియెంట్ కాదు 4 times మోర్ ఎఫిషియెంట్. నా దగ్గర 100 రూపాయలు చెప్పట్లా, నీ దగ్గర ఉన్న దానికన్నా 100 రూపాయలు ఎక్కువ ఉన్నాయి. అంటే నువ్వు ప్లస్ 100 రూపాయలు కరెక్టేనా కాదు? అవునా కదా? ఇప్పుడు చూడండి ఏ ఇన్కమ్ ఏ ఎఫిషియన్సీ ఎంత అంటే 4 times మోర్ ఎఫిషియెంట్ దాన్ బి. అంటే బి కట్టినాడు కదా, వాడికన్నా ఎంత ఎక్కువ అంటే ప్లస్ 4 times అంటే 4B. అంటే ఏ అనేవాడు 5 బిలతో సమానం. ఎంతమంది బిల్లు సమానమా? 5 బిల్లు. వాడేమన్నాడమ్మా, దే టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days. దే టుగెదర్ అంటే ఏ ప్లస్ బి. ఓకే, ఏ అంటే 5B కదా, రాసుకుందాం. 5B ప్లస్ బి అంటే ఎంతమ్మా? 6 బీలు అయితే ఒక వర్క్ని 20 రోజుల్లో చేస్తారు. అదే ఏ ఒక్కడైతే ఎన్ని రోజులు చేస్తాడు? ఏ అంటే 5 Bs అయితే ఎన్ని రోజులు? అమ్మ ఇక్కడ క్వశ్చన్స్ ఆప్షన్స్ ఎంత అందంగా ఫ్రేమ్ చేయబడ్డాయో నేను మీకు కాసేపు చెప్తాను. మా నెంబర్ ఆఫ్ పర్సన్స్ నెంబర్ ఆఫ్ డేస్ ఇన్వర్స్ ప్రపోర్షన్ అమ్మా. ఇన్వర్స్ ప్రపోర్షన్ లో ఉన్న బ్యూటీ ఏంటి అంటే క్రాస్ రిలేషన్స్ ఉంటాయి. ఇది 5 ఇది 20 అంటే 4 times. అంటే 6 4 times అంటే ఎంతమ్మా? 24. అంటే ఎన్ని రోజులు పడుతుందమ్మా? 24 days. ఆప్షన్స్ ఉందా లేదా? బిందాస్గా ఉంది. సి ఇస్ ద ఆన్సర్. సరే ఈ క్వశ్చన్ కి ఆప్షన్స్ కి మనం మన క్లాస్ లో కూడా ఎంత అందంగా ఫ్రేమ్ చేస్తామంటే ఇలాంటి చోట తప్పలేస్తారు కాబట్టి ఇవన్నీ రెగ్యులర్ చెప్తాం, ఈ మోడల్స్ క్లాస్ చెప్తాం. దాంతో పాటు మీరు కూడా అబ్జర్వ్ చేస్తే ఏం చెప్పారమ్మా, స్టార్టింగ్ లో ఏ ఈజ్ ఈక్వల్ టు 4B చేస్తారమ్మా మీరు అని చెప్పారు కదా. ఇప్పుడు ఏ ప్లస్ బి అంటే ఏ అంటే 4B వేసుకుంటే 4B ప్లస్ బి అంటే 5B 120 days అయితే ఏ ఎన్ని రోజులు? ఏ అంటే 4 బీలు కాబట్టి ఎన్ని రోజులు అంటే ఓకే 4 120 అంటే 30 times కాబట్టి 5 into 30 అంటే 150 days. 20 days అమ్మా, 120 days కాదు. ఓకే, సో 4 20 times కాబట్టి సో 420 అవ్వాలంటే 5 times కాబట్టి ఇంటూ 5 into 5 అంటే 25. అంటే ఎన్ని రోజులు పడుతుంది ఇక్కడ మనకి? 25 days పడుతుంది. ఓకే, ఏది నువ్వు రాంగ్ చేస్తే 25 ఉంటుంది. ఆ 25 కూడా ఆప్షన్స్ లో ఉంది. ఇంకా గట్టిగా మారితే అదే ఫస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఎక్కువ మంది చేసేది ఇదే, వాళ్ళు ఇది చేయగానే వాళ్ళకి వచ్చే ఆన్సర్ ఇదే. ఇది రాగానే ఎగ్జామ్ లో ఓకే మనం ఒక చేసినప్పుడు ఆప్షన్ ఎగ్జామ్ లో కనబడితే చాలా కాన్ఫిడెంట్ గా మనం ఆన్సర్ పెట్టి వస్తాం అమ్మా, అది పోయింది. మీకు అర్థమైందా? అంటే క్వశ్చన్ లో ఉన్న ట్రిక్ ఏంటితో సహా నువ్వు ఎక్కడ తప్పు చేస్తావు సహా నీకు చూపిస్తావు. ఎందుకు తెలుసా? కరెక్ట్ గా అమ్మ ఇలా తప్పు చేయకండి అమ్మా అని చెప్పాం అనుకోండి మర్చిపోతుంది. అలా అని చెప్పలేదు అనుకో, మనకు తెలియదు. నీ చేత తప్పు చేయించి దోలు తిరిగింది కదా, అలా కాదు ఇలా చేయాలి అని మనం చెప్పాం అనుకో, గుర్తుంటుంది మెమరీ. కరెక్టేనా కాదా? అందుకని ఎదురు దెబ్బలు ఎక్కడ తగులుతాయో కూడా మీరు చూపించగలం. దాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద ఫ్యాకల్టీ ఆఫ్ కౌండిన్య ఐఏఎస్ అకాడమీ. ఓకే, సో అర్థమెటిక్ చెప్పే నేనైనా, లేదంటే ప్యూర్ మ్యాథ్స్ చెప్పేది, లేదంటే ఇంగ్లీష్ చెప్పే మన నవీన్ సార్ అయినా, జీకే కోటేశ్వర సార్ అయినా, లేదంటే రీజనింగ్ నాచార్య సార్ అయినా, ఎవరైనా వి విల్ ఫాలో ద సచ్ బ్యూటిఫుల్ ప్రాక్టీసెస్. ఓకే, రైట్. సో లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. A person stops for 10 minutes after every 125 kilometers of travel. How much time he need to cover 625 kilometers if his speed is 50 kilometers per hour? ఒక పర్సన్ అంటమ్మా ప్రతి 125 కిలోమీటర్ల ట్రావెల్కి 10 నిమిషాలు అవుతాడంటమ్మా. ఇది మన హ్యాండ్అవుట్లో క్వశ్చన్, ఎగ్జామ్లో కూడా ఇచ్చిన క్వశ్చన్ ప్రీవియస్గా. సో అయితే 625 కిలోమీటర్ ట్రావెల్ చేయాలమ్మా, తన స్పీడ్ 50 kilometers per hour అయితే ఎంత టైం పడుతుందని అడుగుతున్నాడు. సో ఇక్కడ కూడా స్టూడెంట్స్ చేసే తప్పుతో సహా నేను మీకు చూపిస్తాను జాగ్రత్త చూడండి. రైట్, ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి. నేను 50తో వెళ్తున్నాను, 125 వెళ్ళాను. ఓకే, ఎంత టైం పట్టింది, అక్కడ ఆగాను, ఇలా లెక్కేసుకుంటే కాంప్లెక్స్ అయిపోతుంది ప్రాబ్లం. వద్దు, సరదాగా ఏం చేద్దాం తెలుసా? నాకు టైం అడిగాడు, నువ్వు టోటల్ టైం అంటే ఏంటో తెలుసా? టైం టేకన్ టు ట్రావెల్ ప్లస్ టైం టేకన్ ఫర్ హాల్స్. అంటే ఎంతసేపు ఆగాను, ఎంతసేపులో ట్రావెల్ చేస్తాను, రెండింటిని సపరేట్ కనుక్కొని యాడ్ చేసేస్తా, సరిపోతుంది. సార్ ట్రావెల్ అన్నప్పుడు ఇంకా హాల్ట్ లేవు కదా, నువ్వు ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేయాలి? 625. నీ స్పీడ్ ఎంత? 50. అంటే 625/50. 25 2s 25/2 అంటే 12.5 అవుతాయి కదా. అంటే 12 hours, హాఫ్ అన్ అవర్ అంటే 30 minutes. 12 hours 30 minutes. సో ట్రావెల్ టైం అయిపోయింది సార్. నెక్స్ట్ హాల్స్. సార్ హాల్స్ అంటే మనకేం డౌట్ వచ్చింది అంటే 625 kilometers 125 kilometers కోసం హాల్ టు 625/125. సార్ మేము క్యాన్సిలేషన్ నేర్చుకున్నాం సార్ 5 times. స్టూడెంట్స్ తప్పు చెప్తున్నాడు అమ్మా. ఆ 5 times ఈచ్ టైం 10 minutes కదా, అంటే 50 minutes హాల్ట్ ప్లస్ 50 ఏజ్ కొట్టు బండకేసి బాదు. 30 నిమిషాలు 50 నిమిషాలు అంటే 80 నిమిషాలు అంటే గంట 20 నిమిషాలు శుభ్రంగా 13 గంటల, ఆల్రెడీ 12 గంటలు కదా, 13 గంటల 20 నిమిషాలు వేసేస్తారు అమ్మ. 13 hours 20 minutes వేసేస్తారు. సార్ మాకు ఆన్సర్ చేసింది సార్, సూపర్ వెళ్ళిపోయారు. ఇంకొంతమంది అసలు ఈ హాల్స్ మర్చిపోయి రెగ్యులర్ చేసేసి ఇంకో చెప్పేస్తారు సూపర్. ఇవన్నీ తప్పేనమ్మా.
ఇప్పుడు నేను మీకు ఇది ఎందుకు తప్పో నేను మీకు చెప్తాను. సార్ మరి తప్పు అన్నారు బానే ఉంది. మేము తప్పు చేయకుండా ఉండాలనేది వాస్తవం. ఇప్పుడు మీరు చెప్పారు. నేను చెప్తాను చూడమ్మా. ఇది ఒక స్మాల్ నంబర్. స్మాల్ నంబర్‌కి తప్పు చేయకుండా ఎలా ఉండాలో నేను ఇప్పుడు చూపిస్తాను. లార్జ్ నంబర్‌కి కూడా తప్పు చేయకుండా ఉండాలి అంటే అలాంటివే చేయాలి. అలాంటివి చేసినప్పుడు తప్పు రాకుండా ఉండాలంటే 2 ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి. 2 ప్రికాషన్స్ మాత్రమే చెప్తాను. మీరు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు దయచేసి. ఓకేనా? రైట్ జాగ్రత్త చూడమ్మా. ఓకే. లైన్ డ్రా చేసి చెప్పుకుందాం. 125 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాడమ్మా. అంటే ఒక హాల్ట్ తీసుకోండి 10 మినిట్స్. మళ్ళీ 125 ట్రావెల్ చేసి 250 ఇంకో హాల్ట్ తీసుకున్నాడమ్మా 10 మినిట్స్. మళ్ళీ 125 ట్రావెల్ చేసి 375 అమ్మా మళ్ళీ 10 మినిట్స్. మళ్ళీ 125 ట్రావెల్ చేస్తే 500 అమ్మా 10 మినిట్స్. ఓకే. అండ్ ఫైనల్ గా ఇంకో 125 ట్రావెల్ చేసి 625 డెస్టినేషన్ రీచ్ అయ్యాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే. మనం సో ఇది కూడా 10 మినిట్స్ లెక్కేసి ఇందాక 5 చెప్పాం 50 మినిట్స్ చెప్పాం. కానీ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వాడు టు రీచ్ హౌ మచ్ టైమ్ హీ నీడ్ టు కవర్ 625 కిలోమీటర్స్. అంటే 625 కిలోమీటర్స్ ట్రావెల్ నేను కవర్ చేస్తే చాలు. అక్కడ నేను 625 అయిపోయిన తర్వాత నిద్రపోయానా, కూచిపూడి కథాకళి డాన్స్ చేశానా, లేకపోతే 10 నిమిషాలే హాల్ట్ తీసుకున్నా అని దాంతో నీకేం సంబంధం? నాకు ఆ ట్రావెల్ చేస్తే చాలు కదా! ట్రావెల్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ హాల్ట్‌లు లెక్కేయకూడదు. సో 4 హాల్ట్స్ మాత్రమే ఉంటాయి. 4 హాల్ట్స్ మాత్రమే కాబట్టి 40 మినిట్స్ ఇస్ ద హాల్ట్ టైమ్. అర్థమైందా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? ఎక్కడ తప్పు చేస్తారో అర్థమైందా? మరి లార్జర్ నెంబర్ సార్ 625 అంటే చిన్న నెంబర్ కదా! ఇలా చేశారు. రేపు వాడు 5125 కిలోమీటర్స్ అన్నాడు. ఏం చేస్తారు మీరు? రాస్తారా ఇలాగా? రాయలేము. షార్ట్‌కట్ కాదు. ఎలా అనలైజ్ చేయాలో చెప్తా. అందులో డివిజిబుల్ అయితే ఎలా చేయాలి? డివిజిబుల్ అవ్వకపోతే ఎలా చేయాలి? 2 చెప్తా. డోంట్ వరీ. ఓకే. అది క్లాస్‌లో చెప్పుకుందాం. సో ఎనీహౌ 30 మినిట్స్ ప్లస్ 40 మినిట్స్ అంటే 70 మినిట్స్. 70 నిమిషాలు అంటే 1 గంట 10 నిమిషాలు కదా! 1 అవర్ యాడ్ చేస్తే 13 అవర్స్ అండ్ 10 మినిట్స్. 13 గంటల 10 నిమిషాలు. అంటే విచ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్? సో సి ఇస్ ద ఆన్సర్. దట్స్ అంటే ఇలా మనం ప్రతిదీ కూడా కాన్సెప్చువల్‌గా ఇక్కడ నేను ఫార్ములాస్ అని వాడానా? కాన్సెప్చువల్ చెప్తానమ్మా. కాబట్టి మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడంతో పాటు మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఓకే. కౌంటింగ్ ఐఏఎస్ అకాడమీ ఎట్ ద లోయెస్ట్ ప్రైస్. ఓకే. లెట్స్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వెషన్. Two trains of length 500 meters and 400 meters. The speeds of the longer train is 54 kilometers per hour, and that of the slower train is 36 kilometers per hour. In how many seconds the faster train passes a man in the slower train if both are moving in same direction? ఈ క్వశ్చన్ చేసినప్పుడు 2 తప్పులు చేయడానికి మేజర్ స్కోప్ ఉంటుంది. ఒకటి ఏంటి అంటే సో ఒకటిలాగా గీస్తారు. గీసేటప్పుడు స్లోయర్ గాడి స్పీడ్ ఎంత అంటే 36 ఇక్కడ వేస్తారు. ఫాస్టర్ గాడి 54 ఇక్కడ వేస్తారు. సార్ ఇద్దరు సేమ్ డైరెక్షన్ కదా, అసలు దీనికి క్రాస్ అవ్వదు కదా అని పిచ్చి లెక్కలు వేస్తారు. ఓకే. అందుకనే వాడు ఓకే. సో ఇన్ హౌ మెనీ సెకండ్స్ ద ఫాస్టర్ ట్రైన్ క్రాసెస్ ఎ మ్యాన్ ఇన్ ద స్లోయర్ ట్రైన్ అన్నాడు. ఫాస్టర్ ట్రైన్ క్రాస్ చేస్తుంది స్లోయర్ ట్రైన్. అంటే అర్థం ఏంటి తెలుసా? ఫాస్టర్ వెనకాల ఉంటాడు, స్లోయర్ ముందు ఉంటాడు. వీడు ఫాస్ట్, వీడు స్లో. ఇప్పుడు క్రాస్ జరుగుతుందిగా. ఇది కాన్సెప్ట్ మనం చేసుకోవాల్సిన ఫస్ట్ తప్పు ఇక్కడ చేస్తాం. రెండో పాయింట్ ఏం చేస్తామంటే తప్పు మాస్టర్ దీని లెంగ్త్ 500 మీటర్స్. ఓకే. అండ్ దీని లెంగ్త్ ఎంత అంటే 400 మీటర్స్. ఓకే. The two trains of length 500 meters and 400 meters respectively. The speed of the longer train is 54. Shorter train is 36. Okay. In how many seconds the faster train crosses a man in the slower train అనగానే సార్ మాకు ఇంటర్నెట్ లో మేము షార్ట్ కట్ చూసాం సార్. 500 plus 400 900 వీళ్ళతో సేమ్ రేషన్ సబ్ట్రాక్ట్ చేశాను. సో శుభ్రంగా 500 plus 400 by 54 minus 36 సేమ్ రేషన్ రిలేటివ్ స్పీడ్ వాడుకుంటే 18 వచ్చింది. దాన్ని మార్చుకుంటే 5/18 వచ్చింది. 18 క్యాన్సిల్. 900/5 వేసి శుభ్రంగా 180 సెకండ్స్ రాగానే యాహూ అనుకుని వెళ్ళిపోతారమ్మా. అది బూతు. ఓకేనా? అలా చేయకూడదు. ఎందుకు చేయకూడదు తెలుసా? ఇది కరెక్ట్ ఆన్సర్ ఎప్పుడో తెలుసా? ఈ ఫాస్టర్ ట్రైన్ స్లోయర్ ట్రైన్ మొత్తాన్ని క్రాస్ అవ్వాలంటే. కానీ నాకు అది చెప్పలా. ఫాస్టర్ ట్రైన్ ఒక స్లోయర్ ట్రైన్ లో ఉన్న మ్యాన్ ని క్రాస్ చేయాలి. ఎవరు క్రాస్ చేయాలి? స్లోయర్ ట్రైన్ లో ఉన్న మ్యాన్. అంటే ఇది ఫాస్టర్ ట్రైన్. ఓకే. దీని లెంగ్త్ 500 మీటర్స్. ఇది 54 కిలోమీటర్స్ పర్ అవర్ తో వెళ్తుంది. ఓకే. ఇక్కడ మ్యాన్ ఉన్నాడు. ఆ మ్యాన్ ఇది ఈ ట్రైన్ లో ఉన్నాడు. నాకేం నష్టం లేదు. ఆయన ఎక్కడుంటే నాకెందుకు? ఓకే. ఈ ట్రైన్ కి ఎంత స్పీడ్ అయితే ఉందో ఆ మ్యాన్ కూడా అదే స్పీడ్ ఉన్నట్టు మనం లెక్కేసుకుంటాం. ఇప్పుడు ట్రైన్ క్రాసింగ్ మ్యాన్ లా మనం కన్సిడర్ చేసుకోవాలి. ఓకే. అంటే ఇప్పుడు ఇది నా ట్రైన్, ఇది లెంగ్త్ 500 మీటర్స్, ఇది మ్యాన్, ఆ మ్యాన్ స్పీడ్ 36, ట్రైన్ స్పీడ్ 54 ఎంతసేపులో క్రాస్ అవుతుంది. మనం క్లాస్ లో అయితే ఇలాంటివి చేసినప్పుడు పేపర్ చూసే ఈ డయాగ్రామ్స్ లేకుండా ఎలా చేయాలో కూడా చెప్పాను. కానీ ఇప్పుడు మీకు అదంతా చెప్పలేదు కాబట్టి మీరు మన కౌంటింగ్ వచ్చిన తర్వాత అవన్నీ నేర్చుకుంటారు. కానీ ప్రస్తుతం నార్మల్గా చూడండి. ఓకే. మ్యాన్ రెస్ట్ లో పెట్టేస్తే ట్రైన్ హ్యాస్ టు కమ్ లైక్ దిస్ టు క్రాస్ ద మ్యాన్. The distance traveled is nothing but the length of the train, that is 500 meters. సో ఎప్పుడైతే నేను డిస్టెన్స్ వచ్చేసిందో ఆటోమేటిక్గా నేను అడిగిన టైం కదా. టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్. 500 is the distance by. ఓకే. స్పీడ్ మాత్రం ఇద్దరు సేమ్ డైరెక్షన్ కాబట్టి ఒకరిని రెస్ట్ లో పెట్టావు కాబట్టి ఖచ్చితంగా రిలేటివ్ స్పీడే వాడాలి. ఇద్దరు సేమ్ డైరెక్షన్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 54 minus 36 చేయాలి. ఇస్ ఈక్వల్ టు 18 వస్తుంది. 18 ఏమో
కిలోమీటర్స్ పర్ అవర్ లో ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే టైం ఏమో సెకండ్స్ లో అడుగుతున్నాడు. ఓకే, ఇన్ హౌ మెనీ సెకండ్స్ అంటున్నాడు. యాజ్ వెల్ యాజ్ డిస్టెన్స్ అంటే ట్రైన్ లెంత్ కూడా మీటర్స్ లో ఉంది. అంటే ట్రైన్ దాన్ని మీటర్స్ పర్ సెకండ్ లోకి మార్చాలి. అంటే ఆ 18 మీటర్స్ పర్ సెకండ్ లోకి మార్చాలంటే 5/18 తో మల్టిప్లై చేయాలి. ఎందుకు మల్టిప్లై చేయాలని ఇప్పుడు నన్ను అడగకు. ఓకే, సో దానికి క్లాస్ రూమ్ లో కన్వర్షన్ చెప్తాను. 1 కిలోమీటర్ పర్ అవర్ ఇస్ ఈక్వల్ టు 5/18 మీటర్స్ పర్ సెకండ్. ఎలా వస్తుందో చెప్తాను. మీటర్స్ పర్ సెకండ్, మీటర్ పర్ మినిట్, మీటర్ పర్ అవర్, కిలోమీటర్ పర్ మినిట్, కిలోమీటర్ పర్ అవర్, కిలోమీటర్ పర్ సెకండ్, అన్ని కన్వర్షన్స్ చెప్తాను. ఎలా వస్తాయి ఒక్కొక్కదానికి ఒకదాన్ని ఎలా మార్చాలనేది. ఓకే, సో క్యాన్సిల్ చేసి వస్తుందా 5 అంటే 500/5. మా 5 కొట్టే సున్నాని మాత్రం దయచేసి రాయొద్దు. 5 ఒకట్లు 500 అంటే హౌ మచ్ టైమ్ ఇస్ రిక్వైర్డ్, what do we say, 100 seconds of time is required. So answer is none of this is the answer. Hope you understand what I am saying, my dear boys and girls. Okay, ఇందులో ఆపోజిట్ డైరెక్షన్ సేమ్ డైరెక్షన్ మధ్య కన్ఫ్యూజ్ అయ్యి కొంతమంది ఏం చేస్తారంటే 54 + 36 చేస్తారమ్మా. వాళ్ళకి ఎంత వస్తుంది అంటే 90 వస్తుంది. 90 × 5/18 వేసినప్పుడు మళ్ళీ ఆన్సర్ వేరేది వస్తుంది. ఓకేనా, సో అన్ని మనం క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. రైట్, ద నెక్స్ట్ క్వశ్చన్. ABC went to a hotel with an agreement that they will pay the bill in the ratio 3:2:1. ఓకే అమ్మా, వాళ్ళు 3:2:1 రేషియోలో వాట్ వి సే బిల్ షేర్ చేసుకుందాం అనే అగ్రిమెంట్ తోటి హోటల్కి వెళ్ళారంట. ఈక్వల్ కాదంట. బట్ A paid 58, B paid 64, then C paid the remaining amount of 130. Okay, if they want to settle this issue, which of the following is correct? చూడమ్మా, ABCలు 3:2:1 అంటే A 3 రూపీస్ పే చేస్తే B 2 రూపీస్, C అంత 1 రూపీ పే చేయాలి. కానీ జరిగింది ఏంటి, A ఎక్కువ పే చేయాలి. కానీ ఇక్కడ A 58, C 64, C అంత అంటే 130. C ఎక్కువ పే చేశాడు. అంటే జరగాల్సిన జరగల, ఏదో తేడా కొట్టింది. ఏం జరిగినా టోటల్ బిల్ సేమేగా. సో ముందు టోటల్ బిల్ కట్టుకుందాం. ఇప్పుడు హోటల్కి వెళ్ళామమ్మా, చక్కగా తిన్నామమ్మా మేము ముగ్గురు ఫ్రెండ్స్. ఓకే, బిల్లు కట్టకుండా పంపిస్తాడా సార్? ఓ 100 రూపాయలు తక్కువైంది, కొంచెం పంపించేయండి సార్ ఈసారి అంటే పంపిస్తాడా? ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ పెన్నీ వీ హావ్ టు పే, రైట్? అంటే టోటల్ బిల్ ఎంత అంటే వాళ్ళు కట్టిందేగా. అంటే ఏ ఎంత పే చేశాడు 58, బి ఎంత 64, సి ఎంత 130. అంటే మొత్తం యాడ్ చేస్తే 12, 10, 15, 252 రూపీస్ ఇస్ ద బిల్. అవునా? ఈ 250 రూపీస్ ని ఎలా పంచుకోవాలమ్మా? 3:2:1 అంటే వీడికి 3 3x 3x 2x 1x అంటే మొత్తం ఎంత 6x. సో 6x is equal to 252, x is equal to ఎంత అంటే సో 6 4s 6 2s అంటే x వాల్యూ ఎంత అంటే 42 రూపీస్. మరి x ఎప్పుడైతే 42 అయిందో ఏ ఎంత పే చేయాలి? 3x కాబట్టి 3 × 42 అంటే 126 రూపీస్ పే చేయాలి. బి ఎంత పే చేయాలి? 2x అంటే 2 × 42 అంటే 84 రూపీస్ పే చేయాలి. సి ఎంత పే చేయాలంటే x పే చేయాలి అంటే 42 రూపీస్ పే చేయాలి. ఇది వాళ్ళు పే చేయాల్సిన అమౌంట్స్. ఇందులో ఏ ఎంత పే చేశాడు? 58 పే చేశాడు. అంటే ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది వాడు పే చేయాలి. బి 64 పే చేశాడు. అంటే ఈ గ్యాప్ ఎంత ఉంది? వాడు పే చేయాల్సింది ఎక్కువ ఉంది, వాడు పే చేసింది తక్కువ ఉంది. అంటే ఆ గ్యాప్ వాడు మళ్ళీ పే చేయాలి. అంటే ఇక్కడ గ్యాప్ 20 రూపీస్ కాబట్టి బి అనేవాడు 20 రూపీస్ ఇస్తాడు. అంటే ఇది కరెక్ట్. మరి ఏ 126 పే చేయాల్సింది 58 పే చేశాడు. అంటే 68 రూపీస్ తక్కువ పే చేశాడు. అంటే ఏ అనేవాడు 68 రూపీస్ సికి ఇవ్వాలి. అంటే ఏ గేవ్ టు సి 68 రూపీస్. అది కూడా కరెక్టే. సో ఆన్సర్ ఏంటమ్మా? బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. ఓకేనా అమ్మా? ఇదే కాదు, మనం ఇంకా అద్భుతమైన క్వశ్చన్స్ కూడా మనం చెప్పుకుంటాం. ఓకే, పార్ట్నర్షిప్ లో ఇది వచ్చే క్వశ్చన్. సో దీంట్లోనే యాస్టిస్గా కనబడి స్టూడెంట్ కన్ఫ్యూజ్ అయ్యే విధంగా ఇంకో క్వశ్చన్ ఉంటుంది. అదేంటి అంటే ఇక్కడేమో మనీ పే చేయాలి, అక్కడేమో డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. ఓకే, అలా ప్రతి దాంట్లో వైవిధ్యం అంటే స్మాల్ చేంజెస్ సహా మీకు చూపించడం జరుగుతుంది. ఇట్స్ అ స్పెషాలిటీ ఆఫ్ కౌండిన్య ఐఏఎస్ అకాడమీ. ఓకే, స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేస్తే మన చైర్మన్ సార్ నారాయణ సార్ మీకు ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ద బెస్ట్ కోచింగ్ సెంటర్. నేను హైదరాబాద్ నుంచి గుంటూరుకు వచ్చి క్లాసెస్ చెప్తాను. హైదరాబాద్లో మీకు తెలిసిన పేరు మోసిన ఆర్గనైజేషన్స్లో వర్క్ చేసిన ఫ్యాకల్టీ. సో అలాగే వేరియస్ ఆర్గనైజేషన్స్లో కూడా నేను వర్క్ చేశాను. ఓకే, గుంటూరు విజయవాడలో కూడా. సో ఐ కెన్ సే దాట్ మాకు అవుట్ సైడ్ ఒక 100 గంటల్లో అర్థమెటిక్ మొత్తం చెప్పాలి అని కన్స్ట్రెంట్ పెడితే ఇక్కడ లిటరల్గా మేము 180 hours దాకా చెప్తూ ఉంటాం. ఓకే, సో అంటే ఇంత వ్యాస్ట్గా మనకి ఎక్కడా కూడా సిలబస్కి టైం దొరకదు. సో ఇంత డీటెయిల్గా మనం ఎవరు చెప్పలేదు. ఓకే, సో అండ్ ఇక్కడ ఎథిక్స్ నేర్పిస్తాయి, మీకు లైఫ్లో ఎదగడానికి కావాల్సినవి చెప్తారు, మోటివేషన్ ఉంటుంది. ఓకే, నారాయణ సార్ సీనియర్ మోస్ట్ కాబట్టి ఆయన రెగ్యులర్గా వచ్చి నిజంగా వాళ్ళ పిల్లలే ఇక్కడ ఉంటే అంతా ఎలా కేర్ చేస్తారో అలా కేర్ చేస్తారు. ఓకే, పిల్లల గురించి యాజ్ వెల్ యాజ్ మోటివేట్ చేస్తారు. సిన్స్ సార్ టీజేపీఎస్లో 20 years బ్యాకే ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అవ్వడం వల్ల తన స్టూడెంట్స్లోనే ఎంతోమంది ఐఏఎస్లో, ఐపీఎస్లో, ఐఆర్ఎస్లో, ఐఎఫ్ఎస్లో ఉంటారు, గ్రూప్స్ ఆఫీసర్స్. ఓకే, సార్కి విసినిటీలో ఎప్పుడు అలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి అలాంటి గ్రేట్ పర్సనాలిటీస్ మీ దగ్గర పిలిచి మీకు మీలో ఉన్న భయాలు పోగొట్టడానికి, మీలో ఉన్న మిత్తులు పోగొట్టడానికి ఓకే సార్ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారమ్మా.
అండ్ ఎప్పుడు కూడా ద బెస్ట్ మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఓకే. సో అంటే ఇప్పుడు మీకు ఒక కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అయితే క్లాసులు చెప్పడమే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ క్లాసులు పర్ఫెక్ట్‌గా షెడ్యూలే జరుగుతూ ఉండడంతో పాటు, టెస్టులు షెడ్యూల్ ప్రకారం జరిగిపోతూ ఉండడంతో పాటు, డిసిప్లిన్‌తో పాటు, మంచి ప్రాపర్ హెల్తీ ఫుడ్ పెట్టడంతో పాటు అక్కడ ఓకే. అద్భుతమైన విలేజ్ మధ్య ఒక యాంబియన్స్ క్రియేట్ చేయడంతో పాటు ఇంత మంచి మోటివేషన్ దొరికే ఒకే ఒక ప్లేస్ మై డియర్ పర్సనల్స్. డోంట్ మిస్ దిస్ గుడ్ అన్ ఆపర్చునిటీ. యాజ్ ఐఎమ్ సేయింగ్ దట్ అక్టోబర్ 6th మనది న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 6th న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, డోంట్ మిస్ దిస్. అండ్ బాగా గుర్తుపెట్టుకోండి, బయట కార్పొరేట్ వాళ్ళు 25,000 రూపాయలు తీసుకున్న వాటికి అందులో మీకు ఎస్ఎస్సి, బ్యాంకు, రైల్వే కాంబినేషన్ కావాలంటే 30,000 తీసుకున్న కోచింగ్ సెంటర్స్ మన గుంటూరు, విజయవాడలో కూడా ఉన్నాయి. హైదరాబాద్‌లో కూడా అక్కర్లా. ఓకే. అలాంటిది వీటన్నిటికి కలిపి 7,200 రూపాయలు అంటే అత్యంత లీస్ట్ ప్రైస్. ఓకే. ఇంతకన్నా ఎవరు ఇవ్వలేదు. కేవలం ఇట్స్ ఎ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఒక సర్వీస్ మోడల్‌తో నడుస్తున్న ఒక ఎన్‌జీఓ లాంటిది. ఓకే. అక్కడ కేవలం మెయింటెనెన్స్ ఎక్స్‌పెండిచర్ అంటే టు మీట్ ద ఎక్స్‌పెండిచర్స్ ఆఫ్ ద ఫ్యాకల్టీ ఆర్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఆర్ ప్రింటింగ్ ఎట్సెట్రా, ఎట్సెట్రా కొన్ని ఉంటాయి కదా! ఎలక్ట్రిసిటీ బిల్స్ ఎట్సెట్రా, ఎట్సెట్రా. వాటి వరకు మాత్రమే తీసుకునే ఒకే ఒక ఆర్గనైజేషన్ అమ్మా. ఓకే. సో యూ థింక్ అబౌట్ ఇట్ అండ్ యూ మేక్ ఏ కాల్ టు నారాయణ సార్ సో దట్ హి విల్ గివ్ యూ ఎవ్రీ డీటెయిల్ ఫర్ యూ. ఓకే. So he will take care of you. He will look after you like this, his own children. Okay. Thank you, my dear personals. We'll meet in the classes. We'll meet at October 6th and ఆన్లైన్ ఫామ్ ఉందమ్మా, గూగుల్ ఫామ్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే. దాన్ని ఓపెన్ చేసి ఫామ్ ఫిల్ చేసి డీటెయిల్స్ కూడా మీరు ఫార్వర్డ్ చేయొచ్చు. థ్యాంక్ యూ, మై డియర్ పర్సనల్స్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ విల్ మీట్ at October 6th in the classroom premises. Thank you. Myself Amanadimani signing off. Jai Hind.